పూనం కౌర్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. అందులో మా అసోసియేషన్ గురించి స్పందించింది. శివబాలాజీ చేసిన కామెంట్లకు కౌంటర్ వేసింది. ఓ మహిళగా మా అసోసియేషన్లోని మహిళా మెంబర్తోనే మాట్లాడతాను అని, శివబాలాజీ లాంటి వారు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకపోతే బెటర్ అన్నట్టుగా కౌంటర్లు వేసింది. ఆల్రెడీ ఝాన్సీతో తాను మాట్లాడానని పూనం కౌర్ క్లారిటీ ఇచ్చింది. పూనం కౌర్ తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ పూర్తిగా బయటపెట్టలేదు. మా అసోసియేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటూ ఆ మధ్య మండిపడింది. మా అసోసియేషన్కు పూనం కౌర్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదని శివబాలాజీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె పోలీసుల్ని లేదా మా అసోసియేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఇలా సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తే ఎలాంటి లాభం ఉండదని శివబాలాజీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక పూనం కౌర్ తాజాగా కొన్ని విషయాల్ని పంచుకుంది. ఓ అసోసియేషన్గా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని అందరి వాదనలు వినాలి అని చెప్పుకొచ్చింది. కనీసం నా వాదన వినరు, నేను చెప్పింది కూడా పట్టించుకోరు. నేను చెప్పింది విని నాది తప్పో ఒప్పో చెప్పాలి, అన్నీ తెలుసుకుని మాట్లాడాలి, ఓ నిర్ణయాన్ని చెప్పాలి. నా ఫ్యామిలీ ఎంత బాధపడిందో, మా అమ్మ ఎంతగా విసిగిపోయిందో నాకు తెలుసు. నాకు ఈ పాలిటిక్స్ తెలియవు. నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు, కానీ నేను ఏనాడు ఏడ్చి విషయాన్ని రాద్ధాంతం చేయలేదు. నేను ఏడ్చేందుకు, సానుభూతి కోసం రాలేదు. సమస్యను పరిష్కరించుకునేందుకు ఇక్కడున్నాను. నేను ఓ మహిళను. ఇది మహిళా సమస్య. మహిళా సభ్యురాలితోనే నేను మాట్లాడతాను. ఆల్రెడీ ఝాన్సీ గారితో సమస్యను చెప్పాను అంటూ పూనం కౌర్ ఓ మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూనం కౌర్ త్రివిక్రమ్ ఇష్యూ మీద గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా గత కొన్నేళ్లలో పూనం కౌర్ వేసే కౌంటర్లు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద పూనం సెటైర్లు వేస్తూ పరోక్షంగా ఎన్నో ట్వీట్లు పెట్టింది. ఇక ఈ మధ్య అయితే నేరుగా త్రివిక్రమ్ పేరు పెట్టి ట్వీట్లు వేస్తోంది. మరి పూనం సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.